ఏరా డాక్యుమెంట్స్ తెచ్చావా? తెచ్చాను కానీ 12కు తగ్గనంటున్నాడు రా. 10గా మాట్లాడింది. కానీ అయిపోద్దులే, ఆ పై 2 మనం పంచుకుందాం. సరే కానీ రేయ్ జాగ్రత్త రా. బాబు, నీ పనే బాగుందయ్యా. విశాలమైన ప్రదేశంలో ఆనందంగా ఉన్నావు. నాకు ఇలాంటి స్వేచ్ఛ ఉంటే ఎంత బాగున్నో. ఏంటి గాంధీ, ఎందుకో చిటపట్లాడుతున్నట్టున్నావు? బట్ట నల్లగా మారింది. ఏమిటి సంగతి? దేశంలో చాలా వరకు డబ్బు ఈ రంగులోనే ఉంది బాపు. అసలేమైందయ్యా? దేశంలో ధనం కోసం జరుగుతున్న అరాచకాలు అన్నీ నీకో బాపు. ₹1 సంపాదించడం కోసం సామాన్యుడు ఎంత కష్టపడుతున్నాడో చూడు. బ్రతికున్నంత వరకు సామాన్యుడిలా బ్రతికాను. అలాంటి నన్ను వారికి అందకుండా ధనవంతులు దోచుకుంటున్నారు. పోనీ దోచుకున్నవాడు నాతో ఆనందంగా ఉన్నాడా అంటే ఊరిలో ఒక మూల ఊపిరి కూడా ఆడిన ప్రదేశంలో ఉంచుతున్నాడు. నిన్ను చూడు, ఎంత విశాలమైన ప్రదేశంలో ఉంచాడు. ఏంటి గాంధీ, నీకు ఊపిరాడట్లేదు? నేను ఆనందంగా ఉన్నానా? ఇది విను. ఇక్కడికి దగ్గరలో గాంధీనగర్ అనే గ్రామంలో నా విగ్రహం ఒకటుంది. తెల్లారితే చాలు మనం కనీవిని ఎరుగని దృశ్యాలు చూడవలసి వస్తుంది. ఇదేనా నీకు కావాల్సింది? అలా కాదు బాపు. 1996లో ఏం ఉద్దేశించి కేంద్ర ప్రభుత్వం నవ్వుతున్న నా చిత్రపటాన్ని నోటుపై వేసిందో అప్పట్నుంచి ఆ నవ్వు నాకు దూరమైంది. ఆ రోజు గౌరవంతో నాకిచ్చిన విలువ ఇప్పుడు నా పక్కనున్న సంఖ్యకు తప్ప నాకెక్కడిది బాపు?
విలువ ఇవ్వట్లేదని నువ్వు బాధపడుతున్నావు. ఉన్న విలువ తీయకుండా ఉంటే చాలని నేను ఆశిస్తున్నాను. అంతకర్మ నీకేంటి బాబూ? నా గురించి ఏమీ తెలియని కుర్రకారు నా విగ్రహాన్ని, నా ఆకారాన్ని కూడా హేళన చేస్తున్నారు. తెలుసా గాంధీ? ఒరే, చిన్న డౌట్ వచ్చిందిరా. గాంధీ గారి చేతిలో కర్ర ఎందుకుందంటావు? ఏముందిరా, గుండె మీద కాకొచ్చి వెళ్తే కొట్టడానికి. అలా వారు నవ్వుతూ ఉంటే తలదించుకుని ఉండటం తప్ప ఏమీ చేయలేని పరిస్థితి నాది. దీనికి బదులు దేశద్రోహుల విగ్రహాలను పెట్టి నవ్వుకుంటే బాగుండేది కదూ. ఆనాడు తెల్లదొరలు నేనుండే నేలను ఆక్రమిస్తే అహింసా మార్గంలో ఎదుర్కొన్నాను. ఈనాడు నేనుండే నోటును హింసా మార్గంలో దోచుకుపోతుంటే ఆ రక్తపాతాన్ని చూడలేకపోతున్నాను బాపు. వద్దు. తెల్లదొరలు నల్లదొరలుగా మారారు తప్ప సామాన్య ప్రజలు ఇంకా అలానే ఉండిపోయారు. అక్టోబర్ 2 గాంధీ జయంతి. మన పుట్టినరోజున మద్యపాన నిషేధం అని ప్రభుత్వం ప్రకటించింది. అందుకు సంతోషమే. కానీ అదే రోజు నువ్వంటున్న సామాన్యుడు నా ఎదురుగానే మందందుకుంటున్నాడు. దానికేమంటావు? బాబు, ఆ రోజు నేను అక్కడే ఉన్నాను. మరి మన పరిస్థితికి విముక్తి లేదా బాపు? ఉంది. కానీ అది నువ్వో నేనో నిర్ణయించేది కాదు. మార్పు ప్రజల్లో రావాలి. అందని ద్రాక్షకు ఆశపడమంటే ఎలా? ఆకలికి అందేది లేనప్పుడు ఆ ద్రాక్షకే ఎదురు చూడక తప్పదు. సరే, ఇక వెళ్దాం. నువ్వెన్ని చెప్పినా నేనింకా నరకాన్ని చూడదలుచుకోలేదు బాపు. ప్రజల మీద కోపంతో మన కర్తవ్యాన్ని నిర్వహించకపోతే వాళ్ళకే మనకి తేడా ఏముంటుంది? అయినా సరే నేనకి ఏమీ వినదలుచుకోలేదు. కాలం కదులుతున్నప్పుడు ఒక్క క్షణం నువ్వు నీ స్థానంలో లేకపోతే ఏం జరుగుతుందో చూస్తావా? అరే, ఏంట్రా దొంగ నోట్లు ఇచ్చావు? దొంగ నోట్లేంట్రా నీ అబ్బా, నరికేస్తాను రే. డాక్యుమెంట్స్ కావాలా వద్దా? ఆ, అతి సాధారణంగా కనిపించే ఈ సన్నివేశాలకే మహాత్ముడు దారుణంగా బాధపడుతున్నాడే. రోజు మనకి ఎదురయ్యే దారుణాల్ని ఎదుర్కొంటే ఏమైపోతాడు?